ఈ పద్యాల్లోకి వెళ్తే ఆకొన్న కూడే కూడు అంటే అన్నం, దాత దానం ఇచ్చినటువంటి వాడు, దరిద్రి భూమి, సోకోర్చువాడే సోకోర్చడం అంటే కష్టం, తేకువ అంటే ధైర్యం. రాసినటువంటిది సుమతి శతకం బద్దెన. వనకరి అంటే ఏనుగు. అదేవిధంగా మైనసకు అంటే మేని బురద అంటే శరీరానికి అంటుకున్నటువంటి బురద. వాచవికిం అంటే నోటి రుచికి, మీను అంటే చేప. తావినికి అంటే వినడానికి వినసొంపుగా ఉండేటటువంటి దానికి. జిల్వా అంటే పాము. గనువేదురు చెందిన అంటే కండ్ల భ్రమకి లేళ్ళు అంటే జింకలు జిక్కిపోయినాయి. తావినోమనికి అంటే వాసనకి, మంచి వాసనకి, పూల వాసనకి. దేటి అంటే ఇక్కడ తేటి అంటే తేనెటీగ అని అర్థం అన్నమాట. ఇట్లా వీటన్నిటికీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చపలత్వం వల్ల దొరికిపోతున్నదని చెప్పి మీనింగ్లో ఇక్కడ వాడుతూ ఉంటాడు. దాశరథి శతకం కంచర్ల గోపన్న గారు రాసినటువంటిది. లోకం అంటే ప్రపంచం. లోబి పిసినారి. భిక్షమర్తి అర్తి అంటే అడిగేవాడు, అడుక్కునేవాడు, భిక్షాన్ని అడుక్కునేటటువంటి వాడు. తగవు అంటే గొడవ. యొరులు అంటే ఇతరులు. ఓర్వలేరు అంటే సహించలేరు. దాత దానం ఇచ్చేటటువంటి వ్యక్తి. ముల్లే అంటే సంపద. జిహ్వా అంటే నాలుక. చాడీలు అంటే మీకు ఆల్రెడీ ఒకరిపైన తప్పుగా చెప్పడాన్ని చాడీలు అంటాం. విఘ్నం అంటే ఆటంకం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విఘ్నం అంటే ఆటంకం, విఘ్నము అంటే ఆటంకం. విఘ్నాలు లేకుండా చేసేటువంటి వ్యక్తి విఘ్నేశుడు అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అది గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. మేలు అంటే మంచి. క్రూరునకు కఠినుడికి. భూషణ వికాస అంటే ఆభరణాల చేత వికసించేటటువంటి వాడా. దురిత దూర అంటే పాపాలను దూరం చేసేటటువంటి వాడా. ఇది నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి గారు రాసినటువంటిది. ధ్వనులెత్తుచు కుక్కలు అంటే అరవడం. గేలి అంటే ఏడిపించడం. సజ్జనులు మంచివారు. మత్తులు అంటే చెడ్డవారండి. ఇక్కడ మూర్ఖులు అని అర్థం. మత్తులు అంటే